నా పేరు బాగుల నాగభూషణం, జిల్లా ఎన్టీసీ ప్రధాన కార్యదర్శి. ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ 29 కార్మిక చట్టాలని రద్దు చేసి వాటి స్థానంలో 4 కార్మికుల కోడ్లు తీసుకొస్తుందో దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. దానికి అఖిలపక్ష కార్మిక సంఘాలందరూ కూడా ఐక్యతగా పోరాటం చేస్తున్నాం. ఏదైతే 29 చట్టాలు మరి బ్రిటిష్ కాలంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ పోరాటాలు చేసి సాధించి కార్మికులకు అనుకూలంగా ఉన్న చట్టాలని ఈవేళ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 కార్మికుల కోడ్లు ఈవేళ బీజేపీ ప్రభుత్వం కానీ దానికి అనుకూలంగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల కార్మికులకి మేలు జరగకపోవడం సరికదా, ఉన్న కీడు జరుగుతుంది. ఏదైతే కార్మికులు ఉన్నారో కార్మికులు ఈవేళ 8 గంటల పనిదినం ఉన్నదో దాన్ని 12 గంటల వరకు తీసుకెళ్తున్నారు. అలాగే ఏదైతే మహిళా కార్మికులు ఉన్నారో మహిళా కార్మికులకి రాత్రిపూట పనిచేసే ఇది కూడా లేకుండా ఉంది. దానికి రాత్రి 12 అయినా బొగ్గు గనుల్లో కానీ ఆటలో కానీ లేడీస్ ని కూడా పని చేయించే విధంగా వీళ్ళు చట్టాలు తయారు చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకి వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి కాబట్టి ట్రేడ్ యూనియన్ ఈ రోజు మనం 7 ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఈవేళ 100 మంది ఉంటేనే కానీ రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదట. అంతేకాకుండా ఏదైనా హక్కుల గురించి పోరాటం చేయాలనుకున్నట్లయితే కార్పొరేట్ సంస్థలు ఈవేళ పూర్తిగా కార్మిక వర్గాన్ని అణచాలని ప్రయత్నం చేస్తుంది. దాంట్లోనే భాగంగా యూనియన్ నాయకులు ఎవరు కూడా బయట నుంచి నాయకత్వం చేయకూడదు. లోపల ఉన్న వాళ్ళు గట్టిగా మాట్లాడితే వాడికి ఉద్యోగ భద్రత లేదు. ఎవరు కార్మికుల గురించి అడుగుతారు. ఇంకా గట్టిగా అడిగితే వాడికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, సుమారు 5 లక్షల వరకు కూడా పెనాల్టీ విధించే విధంగా ఈవేళ చట్టాలు తయారు చేస్తున్నారు. ఈ రోజు భారత రాజ్యాంగం అమలు పరిచేటటువంటి రోజు. భారత రాజ్యాంగ ఉల్లంఘనకి పాటుపడినటువంటి నరేంద్ర మోడీ వ్యతిరేకంగా యావత్తు కార్మిక వర్గం నిరసన తెలియజేస్తా ఉంది. పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని కాలరాసి 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టినందువల్ల ఈ లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ రోజు దేశవ్యాప్తంగా యావత్తు కార్మిక వర్గం నిరసన తెలియజేస్తా ఉంది. ఇప్పటికే సమ్మెలు చేసాం, ఆందోళన చేశాం, అనేక నిరసన కార్యక్రమాలు చేసినా కూడా నరేంద్ర మోడీ పెడచెవిని పెట్టారు. అందుకని తక్షణమే ఈ రోజు ఈ 4 లేబర్ కోడ్లు ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం.